హాయ్ అక్క, నాకు మ్యారేజ్ అయ్యింది, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. నా హస్బెండ్ ఫుల్ డ్రింక్ చేస్తారు, అసలు పట్టించుకోడు, సరిగ్గా ఉండట్లేదు అని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించా. కానీ అక్కడ కూడా అలానే ఉంటున్నాడు. మా నాన్న తిడుతూ ఉంటున్నాడు, అప్పులు కూడా చేశాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను బయటకు వెళ్లి ఏమైనా జాబ్ చేద్దాము అంటే 8 months బాబు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనని వదిలేసి ఏదో ఒక పని చేసి బ్రతుకుదాం అనుకుంటున్నా, ప్లీజ్ ఏమైనా సజెస్ట్ చేయండి అని ఒక అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. బట్ నేను చూడలేదు. మళ్ళీ మెసేజ్ చేశారు, నాకు చచ్చిపోవాలని ఉంది, కానీ పిల్లలు ఏమైపోతారని భయంగా ఉంది. నాకు హెల్త్ కూడా బాగోదు, థైరాయిడ్ లో క్యాన్సర్ కెనాల్ ఉన్నాయి, మా నాన్నగారే ఆపరేషన్ చేపించారు. నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. నేను మెసేజెస్ చూసి రిప్లై ఇచ్చాను, మీ హస్బెండ్ ని మార్చడానికి ట్రై చేయండి అని. కానీ వదిలేస్తే నీ పిల్లలు తండ్రి లేని వాళ్ళు అవుతారు అని. సరే అక్క అంది, కానీ తను మారలేదు అని మళ్ళీ మెసేజ్ చేసింది. మా నాన్న వాళ్ళు అక్కడే ఉండు, మారతాడు అని అంటున్నారు. మా అత్తగారు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని అంటున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, మీరేమైనా మాట్లాడతారా అని చెప్పి మెసేజ్ చేసింది. కానీ నేను మెసేజెస్ చూసుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. మధ్యలో తను చాలా సార్లు మెసేజెస్ చేసింది, కానీ నేను ఎవరివి చూడలేదు. నేను కొంచెం అన్నిటికీ గ్యాప్ ఇవ్వడంతో ఏం పట్టించుకోలేదు. కానీ నిన్న మళ్ళీ తను మెసేజ్ చేసింది, మా హస్బెండ్ రీసెంట్ గా చనిపోయారు, ఒక ఫ్యామిలీ ఫోటో ఎడిట్ చేసి ఇస్తారా సిస్ అని. అండ్ మా అత్త వాళ్ళు మమ్మల్ని పంపించేశారు, మేము నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం. కానీ ఏదో ఒక వర్క్ చేసుకుని పిల్లల్ని బాగా చూసుకోవాలి అనుకుంటున్నా అని చెప్పారు. ఈ రోజు చిన్న బాబు ఫస్ట్ బర్త్డే అని చెప్పారు. కేక్ కట్ చేయించండి, మనీ వేస్తాను, ఫోన్ పే నెంబర్ చెప్పండి అంటే, వద్దు సిస్ మీరు మాట్లాడుతున్నారు చాలు అని అంది. మీరే నా మోటివేషన్, నేను హైదరాబాద్ వెళ్లి వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటా అని అంది తను. ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు, కానీ తన ఓన్ గా స్టాండ్ తీసుకొని ధైర్యంగా బ్రతకాలి అని కోరుకుందాం. ఆ బాబుకి బర్త్డే విషెస్ చెప్పండి గైస్.